హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా 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 బాగుండాలని దేవుణ్ణి మనసారా కోరుకొని నా చిన్ని ప్రపంచంలోకి మీకు అందరికీ స్వాగతం చెబుతూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాల్టి వీడియో కొంచెం లేట్‌గానే స్టార్ట్ చేశానులెండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. చిన్న పాప స్కూల్‌కి వెళ్ళిపోయింది. పెద్ద పాప అయితే బెటర్‌మెంట్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి ఎగ్జామ్ కోసం వెళ్ళింది. ఇంటి ముందు ముగ్గు వేశాను. టెర్రస్ పైకి వెళ్ళేస్తే చూడండి గాలి అయితే విపరీతంగా వస్తుందండి. అసలు వేసిన బట్టలు ఎప్పుడు కింద పడిపోతున్నాయో, ఎప్పుడు గాలికి ఎగిరిపోతాయో అని చెప్పేసి భయంగా ఉందనమాట. ఇక ఇవాల్టి వీడియో ఏంటంటే నా ఆఫ్టర్‌నూన్ లంచ్ వ్లాగ్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాననమాట. 11 AM టు 5 PM వరకు నేను ఏమేం చేశాను ఈరోజు అనేది ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ప్రతిరోజు మార్నింగే నా లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోతుంది అని చెప్తూ ఉంటాను కదా! ఈరోజైతే లంచ్ ప్రిపేర్ చేయలేదండి. ఓన్లీ బాక్సెస్ వరకు మాత్రమే సరిపోయేలాగా చేసేసి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి పంపించేశాననమాట. మా పెద్ద పాప ఆఫ్టర్‌నూన్ వచ్చేస్తదండి. ఆఫ్టర్‌నూన్ వచ్చే టయానికి నేను కాకరకాయ ఫ్రై అలాగే పచ్చి పులుసు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్‌లో మీరు ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయన్నమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత మా వారు అందరూ డ్యూటీకి వెళ్ళిపోయారు. మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు. మా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఇంకా 11 గంటలప్పుడు నేను పని అనేది స్టార్ట్ చేశాననమాట. ఎక్కడిదక్కడ ఉందండి. కిచెన్ అంతా గందరగోళంగా ఉంది. చపాతీ చేశాననమాట బ్రేక్‌ఫాస్ట్‌కి. ఆ చపాతీ పిండి కూడా స్టీల్ ప్లేట్ పైన అలాగే ఉందనమాట. స్టవ్ కూడా గందరగోళంగా ఉంది. ఫస్ట్ అయితే మనం కిచెన్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆరాంగా మనము పని చేసుకోవచ్చు అనమాట. అదేంటి నా ఒపీనియను. కిచెన్ ఎంత నీట్‌గా ఉంటే మనం ఎంత పని చేసినా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇంక అక్కడ క్లీన్ చేసిన తర్వాత కొంచెం కిచెన్‌లో కూడా ఇంకా బండ ఉంటుంది కదండీ! మనది వైట్ బండ అనమాట. అది కూడా కొంచెం నాకు అక్కడక్కడ నల్ల మచ్చలు కనిపిస్తున్నాయన్నమాట. దాన్ని కూడా క్లీన్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయితే అయిపోయాను. స్టవ్ పైన స్ప్రే బాటిల్‌లో ఉన్నది ఏంటి అని అడుగుతున్నారనమాట. మన ఛానల్‌లో డీఐవై లిక్విడ్స్ అనేది ఉన్నదండి. ఆ డీఐవై లిక్విడ్ నేను స్ప్రే చేసేసి క్లీన్ చేస్తూ ఉంటాను. స్టవ్ అయితే తలతలా మిలమిలా మెరిసిపోతూ ఉంటుందండి. చాలా నీట్‌గా క్లీన్ అయిపోతుందనమాట. ఇదే లిక్విడ్‌ని నేను బండ పైన కూడా స్ప్రే చేసేసి క్లీన్ చేస్తూ ఉంటానండి. ఎలా చేయాలి ఆ డీఐవై లిక్విడ్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అనేది షేర్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. వీలైతే మీరు ట్రై చేసి మీరు కూడా యూజ్ చేసుకోండి. ఫస్ట్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వంట పని మొదలు పెడదామని చెప్పేసి అనుకున్నానండి. ఇదేంటి విజయ మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ కిచెన్ అంతా గందరగోళం చేసుకుంటావా అని అంటారేమో. ప్రతి వీడియోస్‌లో చెప్తూ ఉంటాను కదండీ, నేను కిచెన్‌లో స్టవ్ ఎంత నీట్‌గా ఉంటే నాకంత మనశ్శాంతిగా వంట చేసుకోవాలనిపిస్తదనమాట. అందుకోసం ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ నైట్ క్లీన్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ వరకు, లంచ్ వరకు ప్రిపేర్ చేసి పంపిస్తాను. తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ లంచ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. మళ్ళీ క్లీన్ చేసుకొని డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను. ఇదండి. అంటే ఆడవాళ్ళకు ఖాళీగా ఉంటే మనసు ఒప్పదేమోనండి. నాలాంటి వాళ్ళకైతే అస్సలు ఒప్పదనమాట. ఇంకా రుద్దింది, తుడిసింది చేస్తూనే ఉంటా. ఇక తర్వాత ఇక్కడ నాకు ఈ 3 జాడీల్లాగా ఉంటాయి కదండీ! అది కూడా కొంచెం నల్లగా అయిపోయినట్టు అనిపిస్తే అదే స్ప్రే బాటిల్‌లో స్ప్రే చేసేసి, లిక్విడ్ స్ప్రే చేసేసి క్లీన్ చేశాననమాట. నీట్‌గా క్లీన్ అయిపోయింది. మనము ఎప్పుడైనా మన వంటింటి సామ్రాజ్యం అనేది మనకు ఎంత నీట్‌గా ఉంటదండి, మనకు అంత పని చేయాలన్నా మనసొస్తదండి. ఇలాంటి ఒపీనియన్ నాకేనా, మీకు కూడా ఉంటుందా అనేది నా కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఈ 3 జాడీల్లో అయితే ఒక దాంట్లో షుగరు, ఒక దాంట్లో టీ పొడి, ఒక దాంట్లో కాఫీ పొడి. అంతేకాకుండా పక్కన ఉన్నదైతే సాల్ట్. చూడండి ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడే నాకు రైస్ కుక్కరు, చాపర్, వెజిటబుల్ చాపర్ ఇవన్నీ ఉంటాయన్నమాట. వాటర్ కూడా పెట్టుకున్నానండి. మా ఇంట్లో ఆరో పాయింట్ అనేది ఖరాబ్ అయిపోయిందనమాట. పాడైపోయింది. ఎంత సేఫ్‌గా, ఎంత జాగ్రత్తగా వాడదామనుకున్నా ఖర్చులు వస్తూనే ఉంటాయండి. అది మనం ఎక్స్‌పెక్ట్ చేయని ఖర్చులనమాట. ఇంక తప్పదు కదండీ! అది రిపేర్ చేయించాలి. ఇప్పటికి చాలా సార్లు రిపేర్ అయింది. ఇంక దానికి పైసలు పెట్టడం వేస్ట్ అని చెప్పేసి కొత్తది తెచ్చుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. ఈ విధంగా అయితే నీట్‌గా సెట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టుకుంటాను ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసుకొని, మళ్ళీ కూర కోసము కాకరకాయలు కట్ చేసుకొని, కాకరకాయలు వేసిన తర్వాత నేను గిన్నెలున్నాయండి. సింక్ నిండా గిన్నెలున్నాయన్నమాట. వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి. నేనిక్కడ రైస్ కడిగి పెట్టుకుంటున్నాను కదండీ! ఈ వాటర్ అనేది పడేయకుండా మొక్కలకు వేద్దామని చెప్పేసి ఒక బౌల్‌లో వేసి పెట్టుకుంటూ ఉంటాననమాట. ప్రతిరోజు ఇంత చేస్తూ ఉంటానండి. మొక్కలకు చాలా సత్తువనిస్తుందండి. మనం అలా సింక్‌లో ఊరికే పడేసేదానికన్నా కూడా ఒక బౌల్‌లో వేసేసి మొక్కలకు వేసుకున్నామనుకోండి, ఎలాగో మన టెర్రస్ గార్డెన్‌లో మొక్కలున్నాయి కదండీ! వేసేసుకుంటే సరిపోతుందని వేశాను. ఇప్పుడైతే రైస్‌కి ఎసరేసుకుంటున్నాననమాట. ఇది రైస్ కుక్కర్ నా దగ్గర బుజ్జి రైస్ కుక్కర్ ఉందండి. ఇది ప్రీతి కంపెనీది. నేను రైస్‌లో ఉప్పు యాడ్ చేస్తానండి. మీలో ఎంతమంది యాడ్ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి.
నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వేసేవాళ్ళు, తర్వాత మా అమ్మ వేసేది, తర్వాత నేను కూడా వేస్తాను. మా అక్క వాళ్ళు, మా అన్న వాళ్ళందరూ వేసుకుంటూ ఉంటామనమాట. ఆ ఉప్పు వేయని రోజైతే అన్నం అంతా మిగిలిపోతుందండి. సప్పసప్పగా అనిపిస్తదనమాట. ఇంకా ఈరోజైతే సోఫా కవర్స్ కూడా ఉతికేద్దామని చెప్పేసి ఆ కవర్స్ కూడా చేంజ్ చేసుకుంటున్నాను. వేరే కవర్స్ వేస్తున్నాననమాట. ఈ పనులన్నీ అండి మనకు పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి పనులు పెట్టుకున్నామనుకోండి, మనకు టైం తెలియకుండా అయిపోతుందనమాట. లేకపోతే నాలాంటి వాళ్ళకు లోన్లీగా ఫీల్ అయిపోయేసి డిప్రెషన్‌లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. చాలా సార్లు ఇలాగే అయిందనమాట. నాకు ఒక్కసారి గలగలా ఉన్న ఇల్లు ఒక్కసారి సైలెంట్ అయిపోయిందనుకోండి, చాలా ఇదిగా ఉంటుందనమాట. టీవీ అయితే ఆనే చెయ్యను నేను. టీవీ ఉంది కదా! చూడొచ్చు కదా విజయ అనుకుంటారేమో. నాకు టీవీ చూడాలంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఏం చేద్దాం మరి? ఇంకా సోఫా కవర్స్ కూడా చేంజ్ చేసేసి కాకరకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడైతే సన్నగా కట్ చేసుకున్నాను. కాకరకాయ అయితే మా ఇంట్లో చాలా ఇష్టమండి. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్‌లో కాకరకాయ ట్రై చేయండి కర్రీ. కాకరకాయ ఫ్రై అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కడాయిలో అయితే కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకున్నాను. చేదనేది లేకుండా కాకరకాయ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినిట్‌గా ట్రై చేయండి. డెఫినిట్‌గా నచ్చుతుంది కూడా. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ వేసేసి ఆయిల్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత కొంచెం పసుపు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. కాకరకాయ మీలో ఎంతమందికి ఇష్టము, ఎంతమందికి ఇష్టం లేదో కూడా చెప్పండి నాకు. మా ఫ్రెండ్స్‌లో చాలామంది కాకరకాయ అని చెప్పేసి మూతి పక్కకు పెట్టేసుకుంటారు. కానీ ఆ కాకరకాయ ఒక్కసారి టేస్ట్ చూస్తే తెలుస్తదండి. కాకరకాయ అయితే స్టవ్ పైన పెట్టేసి ఇప్పుడైతే నేను గిన్నెలు తోమేసుకుంటున్నాను. అంటే మనము కిచెన్‌లో ఉన్నంత సేపు ఖాళీగా ఉండం గదా! ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి గదా! అందుకోసమే కిచెన్‌లో ఉన్న పనులన్నీ ఒకేసారి కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి రైస్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టేశాను. ఇంకా కర్రీ కూడా స్టవ్ పైన పెట్టేశాను. అది మగ్గుతూ ఉంటది. పొద్దుస్తమానం అక్కడైతే ఉండం గదండీ! స్టవ్ పక్కనే ఉండేసి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ పని కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలాగే మేనేజ్ చేసుకోండి. పనులనేది చిటికలో మనకు తెలియకుండానే అయిపోతదండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఎంతమంది చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఇవి టిఫిన్ అయిన తర్వాత ఉన్న గిన్నెలు, ప్లేట్లండి. ఇంకా రైస్ అక్కడ కుక్కర్ ఉందనమాట. కుక్కర్ కూడా రైస్ చేశాను మార్నింగ్. వెజిటబుల్ పులావ్ లాగా చేశాననమాట ఆ కుక్కర్. నాకు మార్నింగే ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతారు. అది కాక 9:30కి అట్లా మా వారు కూడా వెళ్ళిపోతారు కాబట్టి, మోస్ట్‌లీ నాకు మొత్తం పనంతా మార్నింగే అయిపోతదండి. అది కాక హడావుడి లేకుండా చేసుకుంటాను. ఎందుకంటే నైట్ పడుకుండే ముందే చాలా వరకు నీట్‌గా సెట్ చేసుకొని పడుకుంటాను కాబట్టి ఇబ్బందే ఉండదండి. గిన్నెలు కూడా తోమేశాను. సింక్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఈలోపు కాకరకాయ చూడండి ఇంతవరకు ఫ్రై అయిందనమాట. కాకరకాయ కర్రీలోకి ఇప్పుడు నేనేం చేశానంటే, ఒక పెద్ద ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కాకరకాయలో ఈ విధంగా ఆనియన్స్‌ని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. చేదనేదే తెలీదండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. డెఫినిట్‌గా ఒకసారి ట్రై చేయండి. 2 కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆనియన్స్‌ని కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఇంతవరకు అబ్జర్వ్ చేశారో లేదో, ఇంతవరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేయలేదండి. సాల్ట్ అనేది యాడ్ చేయకూడదు. తర్వాత ఆనియన్స్‌ని కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయాలనమాట. సాల్ట్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని 2 నిమిషాలు అలాగే ఉంచేసామంటేను ఆనియన్స్ కూడా బాగా మెత్తబడతాయండి. బాగా ఫ్రై అవుతాయన్నమాట. మనం ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయం కాబట్టి చాలా టేస్టీగా, చాలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ఇక్కడైతే కాకరకాయలోకి నేను ఒక పౌడర్ అనేది రెడీ చేసుకుంటున్నానండి. ఈ పౌడర్ అనేది మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బావుంటుంది. అదేవిధంగా కాకరకాయలోకి అనే కాదండి, ఏదైనా పొడి కూరల్లోకి గానీ, పులుసు కూరల్లోకి గానీ ఈ పొడి వేసామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఆ పొడి కోసము కొబ్బరి, ఎండు కారము, అలాగే వెల్లుల్లిపాయలు, ఉప్పండి. వీటిని వేసేసి మనము మిక్సీ చేసుకోవాలనమాట. మెత్తగా మిక్స్ చేసుకున్నామంటే పౌడర్‌లాగా రెడీ అయిపోతుంది. ఈ పౌడర్‌ని మనము కాకరకాయలో వేసేసుకున్నామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ వెల్లిపాయ కారం మనం ఈ విధంగా స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఒక 1 వీక్ వరకు ఎటువంటి డోకా లేకుండా ఉంటుందనమాట. మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు కూడా ఉంటుందండి. బయట అయితే 1 వీక్ ఉంటుందండి. 1 వీక్ తర్వాత ఊదు వాసన వస్తుందనమాట. బావుండదు. చూడండి కాకరకాయ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు ఈ పౌడర్ యాడ్ చేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుంటే మన కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి తప్పకుండా నేను చెప్పిన స్టైల్‌లో మీరు ట్రై చేయండి. సూపర్ టేస్టీగా చేదనేది లేకుండా ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఫేవరెట్ అందరికీ ఫేవరెట్ అనమాట ఇది. యమ్మీ టేస్టీ కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంటుందండి. కాకరకాయ హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. వారానికి 2 సార్లు గాని తిన్నామంటే గిన
కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ అవ్వవు. చాలా మంచిది, డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిదనమాట. ఇక్కడైతే పచ్చి పులుసు కోసం నేను రెడీ చేస్తున్నానమాట. ఒక జాలి గంటలో కొంచెం పచ్చిమిరకాయలు వేసేసి స్టవ్ పైన ఈ విధంగా కాల్చుకుంటూ ఉన్నానండి. డైరెక్ట్ స్టవ్ మీద కూడా పెట్టేసేయచ్చు. కాకపోతే స్టవ్ మీద పెట్టేస్తే కొంచెం గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయి కదా, కింద పడిపోతూ ఉంటాయని చెప్పేసి ఈ విధంగా జాలి గంటలో వేసేసి బాగా కాల్చుకుంటున్నానండి. అదేవిధంగా 3 ఎండుమిరపకాయలను కూడా కాల్చుకుంటున్నానమాట. చూడండి, ఇక్కడ 2 కాల్చేసి పక్కన పెట్టేసుకున్నానమాట. ఈ పచ్చి పులుసు కోసము సూపర్ టేస్టీగా ఉంటాయండి ఈ విధంగా చేసేసుకుంటే. ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఈ విధంగా కాల్చుకుంటేనే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. తర్వాత పచ్చి పులుసు కోసం ముందు చింతపండు నానబెట్టేసుకున్నానండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఇది బాగా చేతితో నలిపేసుకొని ఇందులో పిప్పంతా తీసి పక్కన పడేయాలండి. ఓన్లీ గుజ్జు మాత్రమే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పిప్పంతా తీసి పక్కన పడేసానండి. ఇప్పుడు మిగిలిన గుజ్జులో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే పులుపు సమంగా, అలాగే ఉప్పు కారం అన్ని సమంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే డైరెక్ట్గా వేసేసి కూడా మనం చేతితో నలపొచ్చండి, కాకపోతే త్వరగా నలగవన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాం అనుకోండి, చేత్తో మనము పిసికేటప్పుడు బాగా మెదుగుతాయి అన్నమాట. ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పొడవుగా కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్స్ని తీసుకున్నానమాట. వీటిని మొత్తాన్ని వేసేసి బాగా మెత్తగా చేత్తో నలుపుకుంటూ మనము కలుపుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల మనకు పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు పచ్చి పులుసులో ఎప్పుడైనా కూడా కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయంటేనే చాలా టేస్టీగా, చాలా క్రంచీగా కూడా ఉంటాయన్నమాట. మీలో పచ్చి పులుసు ఎంతమందికి ఇష్టమో, ఇది పులగం కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుందండి. నాకైతే పచ్చి పులుసు చాలా ఇష్టం అండి. అదిగాక ఈరోజు కాకరకాయ ఫ్రైతో కాంబినేషన్గా పచ్చి పులుసు అండ్ రైస్ సూపర్ టేస్టీగా ఉంటాయండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం యాడ్ చేయడం వల్ల పచ్చి పులుసుకు మంచి టేస్ట్ ఇస్తుందండి. అంతేకాకుండా బెల్లం కూడా హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఎక్కువ ఘాటు తినలేని వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నారనుకోండి, చాలా కమ్మదనం వస్తుందండి. ఒకవేళ బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఉప్పు కారం అన్ని సమంగా సరిపోయే లేదో చూసేసుకొని ఉప్పు తగ్గిన అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడమే అనమాట. ఒక గిన్నె తీసుకున్నానండి. అందులో కొంచెం అంటే 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర వేసానమాట. అది చిటపటలాడిన తర్వాత కొంచెంగా కరివేపాకు వేసేసి మూత పెట్టేశాను. ఇప్పుడే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేశాను కదా, అందుకోసం మళ్ళీ ఎగిరి పడకుండా మూత పెట్టేశానమాట. అది ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చి పులుసు మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. కావాలంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే పసుపు యాడ్ చేయలేదు. ఈ మొత్తాన్ని పచ్చి పులుసు మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకుంటే పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇది బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతేనండి పచ్చి పులుసు రెసిపీ. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మన దగ్గర టైం లేదు, కర్రీస్ చేసుకుంటే టైం లేదు అనుకోండి, ఇలా చేసుకోండి. నోటికి కమ్మగా ఉంటుంది, 2 ముద్దలు ఎక్కువే తింటారనమాట. ఇప్పుడైతే రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఈరోజు మా లంచ్ అయితే రైస్, కాకరకాయ కర్రీ, కాకరకాయ ఫ్రై, అలాగే పచ్చి పులుసు. కొంచెం నెయ్యి వేసేసుకుని తిన్నామనుకోండి, కడుపు నిండా తినేస్తామండి. ఈరోజు మా లంచ్ అయితే ఇదండి. లంచ్కి మీరేం ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. కాకరకాయ ఫ్రై ఇదే విధంగా చేస్తారా, లేకపోతే డిఫరెంట్ మెథడ్లో చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. పచ్చి పులుసును సింపుల్గా ఈజీగా ఇదే విధంగా చేస్తారా, లేకపోతే డిఫరెంట్గా చేస్తారా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. కాకరకాయ ఫ్రై అయితే అదిరిపోయిందండి. ఇంకా పచ్చి పులుసు కూడా వేసేసుకొని తింటున్నానమాట. ఆకలిగా ఉందండి. ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ మనకు తోడయ్యాయి అనుకోండి, కడుపు నిండా తినేస్తామన్నమాట. ఎక్కువ హడావుడి లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీస్ అండి. ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లంచ్ అయితే మేము చేసేస్తున్నామండి. ఇక మా పాప కూడా కాలేజీ నుంచి వచ్చిందనమాట. బెటర్మెంట్ ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, కాలేజీ నుంచి వచ్చింది. ఇంక ఇద్దరం కలిసి లంచ్ చేసాము. ఇది ఈవినింగ్ 5 o'clock అండి. మా వారు డ్యూటీ నుంచి స్టార్ట్ అవుతున్నారని ఫోన్ చేశారు. ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్ కోసం అని చెప్పేసి కొంచెం దోసపిండి ఫ్రిడ్జ్లో అయితే ఉందండి, పునుగులు వేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అందుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు. కొత్తిమీర లేదండి, అందుకే కొత్తిమీర అయితే కట్ చేయలేకపోయాను. ఇంకా దోసపిండిలో ఈ 3 యాడ్ చేసుకుంటున్నానండి. పునుగులు అయితే ఈజీగా అయిపోతాయండి. అది కాక మా చిన్న పాప చాలా రోజుల నుంచి అడుగుతుందనమాట, పునుగులు చేయి మమ్మీ అని చెప్పేసి. అందుకోసమే ఈరోజైతే ఈ ప్రోగ్రామ్ పెట్టేసుకున్నాను. టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. పునుగులు కొంతమంది ఆనియన్స్ కానీ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ దోసపిండితోనే వేస్తారండి. కానీ ఒకసారి ఈ విధంగా నేను చేస్తున్నట్లు మీరు ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. చట్నీ కాంబినేషన్ అవసరం లేకుండానే మనము డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు అనమాట. బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి. ఇలా మిక్స్ చేసేసుకొని మనం పునుగులు వేసేసుకోవడమే.
ఒకవేళ గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. ఆల్రెడీ నేను ఆయిల్ అయితే పెట్టేశానండి. ఆయిల్ కూడా కాగిపోయింది. చిన్న చిన్న ఉండలుగా మనం పునుగులు అనేది వేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో వేసుకుంటే సరిపోతుంది. మంచి కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కాల్చుకున్నామంటే పునుగులు అనేది రెడీ అయిపోతాయండి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా బాగుంటాయండి. డెఫినెట్గా ఇప్పుడు నేను చేసినట్లే ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా ఉంటుందండి. ఈ పిండి మనం గ్రైండర్లో పట్టుకున్నాం అనుకోండి కొంచెం గట్టిగా వస్తుంది దోస పిండి. మిక్సీలో పట్టుకుంటానండి కొంచెం బియ్యం పిండి కానీ లేకపోతే కొంచెం మైదా కానీ యాడ్ చేసుకొని నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొనేసి పునుగులు వేసేసుకోవడమే అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇంకా తీసుకుంటున్నానమాట. ఇదే విధంగా మనకి ఎన్ని ఆయిల్ కావాలో అన్ని ఆయిల్ వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అనమాట. చట్నీ కావాలనుకుంటే పప్పుల చట్నీ చేసుకోవచ్చండి. నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేస్తాను కాబట్టి చట్నీ అనేది ఏమీ సర్వ్ చేయలేదండి. సాస్తో తింటారనమాట మా పిల్లలు మా వారు. అందుకోసమే సాస్తో నేను సర్వ్ చేశానమాట. పునుగులు కూడా రెడీ అయిపోయాయండి. నేను టీతో పాటు సర్వ్ చేసుకుంటున్నానమాట. మీరు స్నాక్గా ఏం ప్రిపేర్ చేశారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇవాళ వీడియోలో 3 మంచి రెసిపీస్ మీతో షేర్ చేశాను. అందరికీ యూజ్ అయ్యేలాగా. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం, మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ కోసం ఆల్వేస్ మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. బాయ్ ఫ్రెండ్స్.